చూస్తే 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 ఎంత బాగుండునో, చెప్పచాలని సంతోషము. చూస్తే ఎంత ఏ పాపపు జాడుండదు, దుఃఖము శోధనయో జయము నంది విశ్రమింతో, జయించి అందుచే గ్రీన్ వైట్ తీసి జయము నంది విశ్రమింతో, గ్రీన్ వైట్ తీసి జయించి అందు చేరేదాము. జయించి 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 అందు చేరేదాము. జయము నంది విశ్రమింతో, జయించి అందు చేరేదాము. అందు యేసుని సేవించేదాం, తెల్ల వస్త్రము ధరించేదాము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడిపోగం. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము. స్తుతించి 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 పాడి పొగడెదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగ. ప్రభువా మమ్మందరినీ మోక్ష పాత్రలుగా చేయమో, బహుశీఘ్రముగా మేమను చేరితే ఎంత బాగుండునో. బహుశీఘ్రముగా మేమను చేరితే ఎంత చేరితే 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 ఎంత బాగుండునో. బహుశీఘ్రముగా మేమను చేరితే ఎంత బాగుండునో. ప్రార్థన చేసుకోకముందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు చేస్తున్న మన ప్రియ సహోదరి సువార్తమ్మ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. ఎక్కువైందా? సరే, ఒక పాయింట్ తగ్గించు, కింద నుంచి రెండోది ఒక పాయింట్ తగ్గించు. ఈ దినము ఏమి కూటము? జ్ఞాపకార్థ సౌండ్ తగ్గించినట్టున్నాను, ఎక్కువ తగ్గించి కింద నుంచి రెండోది. జ్ఞాపకార్థ కూటము. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసు రత్నం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి నాకు ఆయన గురించి అయితే ఏమి తెలీదు. తెలిసిన వారు ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఎవరు లేరా? జ్ఞాపకం అంటే ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ రెండిటిని మనము విశదీకరించుకోవాలి. నాయన కూటం జరిగినప్పుడు మీరు చూశారు, వాక్యము 15 నిమిషాలు చెప్పుంటాను, అంతేనా? దాదాపుగా మరి 2 గంటల పైనే. చాలా మందికి అవకాశం ఇవ్వలేదు, కానీ మీకు అప్పటికే ఆకలి అయిపోతుందని ఇక్కడి నుంచి ఫోన్ చేశారు. సో మేము మన సంఘం వాళ్ళు భోజనానికి ప్రాధాన్యత ఎక్కువని ముగించవలసి వచ్చింది.
మొదటి సంవత్సరము నాన్నగారిది జ్ఞాపకార్థ కూటమి చేసినప్పుడు మధ్యాహ్నం 3:30 అయింది. అప్పుడు భోజనాలు ఎట్టు 6 గంటలకు అయ్యాయి భోజనాలు. అమ్మో ఇదేంటండి అనుకుంటారు కదా. కనుక భక్తుని యొక్క జీవితం మనం తెలుసుకోవడం ఎంతో ఉత్తమమైనది. భోజనం రోజు చేసేదే, తెల్లారితే బహిర్భూమికి పోయేది, అంతేనా. కనుక మనం దానికోసం అంత ప్రాధాన్యత లేదు. దేవుని చిత్తమైతే 11 గంటలు ముగిస్తాను. అమ్మో అంటున్నారా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, అమ్మేనంటున్నారా, వందనాలు. కనుక దేవుని వాక్యము మనము వింటాము, చేస్తాము. ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ఉందా లేదా? ఉంది. అన్నిటికన్నా మనం క్రమంగా చేసేది ఒకటి ఉంటుంది, ఏంటంటే బర్త్డే. బర్త్డేకి క్రమం ఏంటంటే కేక్ ఉండాలి, దాన్ని కోయడానికి కత్తి ఉండాలి, వెలిగించడానికి క్యాండిల్ ఉండాలి, క్యాండిల్ వెలిగించగానే హ్యాపీ బర్త్డే అని పాడాలి. ప్రతి పుట్టినరోజుకు హ్యాపీ బర్త్డే పాడతారు, కొన్ని పుట్టినరోజుగా పాడతారా? ప్రతిదానికి అదే పాడతారు. బోర్ కొడుతుందా? కొట్టదు. క్యాండిల్ వెలిగించి ఆరిపోయే లోపు ఎత్తుకుంటారు హ్యాపీ బర్త్డే అని. క్రైస్తవులే కాదు, అన్యులు పాడతారు, మొహమ్మదీయులు పాడతారు, సిక్కులు, బౌద్ధ మతస్థులు కూడా పాడతారు హ్యాపీ బర్త్డే అని. కానీ చెప్పిన వాక్యమే చెప్తే, అయ్యా ఈ పాస్టర్ గారు చెప్పిందే చెప్తున్నాడు రా, మా బుర్ర తింటున్నాడు అంటారు. అంటారా అనరా? అంటారు. కనుక ఇప్పుడు ఎన్ని కోటాలు చెప్తే ఎన్ని హ్యాపీ బర్త్డేలు పాడగలరు? మీరు పాడలేరు కదా, ఒకే హ్యాపీ బర్త్డే పాడతారు. ఇప్పుడు ఇన్ని జ్ఞాపకార్థ కూటాలకి ఎన్ని వాక్యాలు అంటే, చెప్పాలండి మీ పని అది కదా అంటారు. కనుక కొన్నిసార్లు ఈ దిన వాక్యం కోసం నేను దాదాపుగా అసలు సిద్ధపడలేదు. దేవుని వాక్యం నాకు ఎప్పుడు బయలుపరచబడుతుందంటే, నేను స్నానం చేసినప్పుడే నాకు మదిలో ఏదో వస్తుంది. ప్రార్థన అయితే చేస్తాను, ప్రభా అది చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటాను. కానీ మనసులోకి ఏమీ రాదు, నడిపింపు రాదు. కొన్నిసార్లు ఇక్కడ నిలబడిన తర్వాత బైబిల్ తిరిగేస్తా ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఇది స్పీచ్ కాదు, ఇది మెసేజ్. అంటే వర్తమానం. వర్తమానం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ ఉంటుంది, అది రోజు ఒకటే ఉంటుందా? చెప్పండి. రోజు ఒకటే ఉండదు. ఏదో ఒక రోజు ఒక్కొక్క సమాచారం ఉంటుంది. సందర్భం ఒకటైనప్పటికీ వర్తమానము కొన్నిసార్లు అక్కడున్న ప్రార్థన శక్తిని బట్టి నడిపించబడుతుంది. దైవజనుడు ఒకసారి ప్రార్థన చేస్తా ఉన్నాడంట, ఏమని? అయ్యా ఒక్కొక్కసారి నేను బలంగా వాడబడుతున్నాను, ఒక్కొక్కసారి ఎన్ని రెఫరెన్స్లు తీసిన వాక్యము నడవటం లేదు. ఎందుకు అని అడిగితే ప్రభు ఆయనతో మాట్లాడాడంట, ప్రతిసారి నువ్వు బలంగా వాడబడితే నువ్వు నా దగ్గరికి రావు, కనుక కొన్నిసార్లు నేనేం చేస్తాను, తగ్గిస్తాను. కనుక ప్రతి దైవజనుడు కూడా ప్రతి సందర్భంలోని ఒకే రీతిగా చెప్పలేం. ఆశించిన రీతిగా వర్తమానం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏ వర్తమానం కావాలి, ఎవరో ఒకరికైనా దేవుడు అందిస్తాడు. ఇదన మందు మనం చూడబోయే వాక్యం మీ అందరికీ పరిచయం ఉన్నదే, కానీ దాని కొత్త కోణంలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము. అది మాస్టర్ బెంచ్ లెఫ్ట్. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము. ఇక్కడ కీర్తన గ్రంథము సరిపోతుంది. 116వ అధ్యాయము 15వ వచనము. అందరూ చదివేస్తే ఎలాగా కదా, ఇక్కడే కదా, అక్కడ కూడా అలాగే ఉంటుంది పోటీ. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మైక్ లేదా చిన్నది, అది ఒక పాయింట్ పెట్టి రికార్డింగ్ అవుతుంది కదా, వినబడదు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఏది విలువగించుతాం మనము చెప్పండి?
మరణం ఎంచుతావా? మరణమును ఒక్కొక్కసారి విలువగా ఎంచుతామంటే వాళ్ళ మీద ఎల్ఐసి ఉందనుకోండి. ఎల్ఐసి అంటే అందరికి తెలుసు కదా, ఇన్సూరెన్స్. చచ్చిపోతే డబ్బులు వస్తాయని, ఎప్పుడు చేస్తాడా అని చూస్తాం, అప్పుడు విలువగా ఎంచుతాం మరణం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా దావీదు అన్నాడు, భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ గలది. మరణం విలువేటండి. ఒకని జన్మదినము కంటే మేలా మైలా? మైలు కాదు కదా. మీరు పైకి మేలు అని చెప్తే లోపల మైలు ఉంటుంది కదా. ఆ ఇంటి పేరు వాళ్ళు స్నానం చేయాలి. ఉంటాయా ఇక్కడ కూడా అలాంటి ఆచారాలు? ఇంటి పేరు వాళ్ళు ఏమి ఇల్లు కట్టుకుంటే ఆపేయాలి. ఇటీవల ఒక దగ్గర ఒక ఆయన చనిపోతే నెల రోజుల వరకు ఇల్లు కట్టకూడదు అంటున్నారు. ఏంట్రా అంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళండి కనుక ఇల్లు కట్టుకోకూడదంట కదా. ప్రియమైన దేవుని సంగమా, మేలైనది మైలుగా ఎంచుతున్నాము. ఇక్కడ ప్రభువాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అయితే ఇప్పుడు భక్తుల మరణం ఎలాగుండాలి? చావు అంటాం మనము, మంచం మీద పడుకొని తెల్లారు లేచినాడు చచ్చిపోయాడు అనుకోండి, గొప్ప చావు చచ్చాడురా అంటామా అనమా? యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి, కుక్క చావు చచ్చాడురా అంటామా అనమా? కానీ భక్తుల మరణములు ఎలాగున్నాయో చూద్దాం. భక్తుల మరణములు ఏ రీతిగా ఉన్నాయో మనం చూద్దాము. మొదటిగా బైబిల్లో చనిపోయింది ఎవరు? హేబేలు చనిపోయాడు. భక్తుడా పాపిష్టివాడా? భక్తుడు. ఎలాగొచ్చింది మరణము? హత్య చేయబడ్డాడు. హేబేలు దేవునిలో ఎదుగుతున్నాడు, నీతిమంతుడు, భక్తిపరుడు. మరణం ఏ రీతిగా వచ్చింది? హత్య. మనమైతే ఈడు హత్య చేయబడ్డాడంటే ఈడు ఎంత పాపము చేసుంటాడో, ఈమె ఎంత పాపము చేస్తే ఇలాంటి మరణం వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఇలాగ జరిగి ఉండకపోతే బాగుండేది అనుకుంటాం. చిన్నవారు చచ్చిపోతే, చిన్నవారంటే వయసు ఇంకా పరిపూర్ణం కాకముందే, నడి వయసులో కానీ, బాల్య వయసులో కానీ, యవన వయసులో కానీ ఎవరైనా చనిపోతే దుఃఖపడతాం. హేబేలు చనిపోయాడు, పెండ్లి కాకుండానే చనిపోయాడు. విలువగలదా? విలువగలదే. హత్య చేయబడ్డాడు. ఎవరి చేత హత్య చేయబడ్డాడు? పక్కవారి చేత, సరిహద్దులో వాళ్ళ చేత, శత్రువుల చేత కాదు, సంఘము చేత హత్య చేయబడ్డాడు. ఎందుకంటే ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇద్దరు ఒకే బలిపీఠం దగ్గరికి కానుక తీసుకొచ్చారు. ఇతని భక్తి క్రియలు ఇతని కంటే ఎక్కువ గనుక హత్య చేయబడ్డాడు. ఈ దినాల్లో సంఘములో ఈ దుస్థితి లేదంటారా? ఉంది. మన భక్తి క్రియలు ఒకవేళ ఎక్కువగా ఉంటే మనం ఏ రీతిగా హత్య చేయబడచ్చు. మాటల ద్వారా హత్య చేయబడచ్చు, లేకపోతే ఇంకేంటి, అవమానముల చేత హత్య చేయబడచ్చు, ఇంకా లేకపోతే ఏంటి, మనల్ని నిందల చేత హత్య చేయొచ్చు. అప్పుడు కూడా మనం లొంగపోతే ప్రాణాన్ని లేకుండా చేసేయచ్చు. కానీ దేవుని దృష్టిలో విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎంచుకోగలమా? అలాంటి చావు వస్తే లోకము విలువలేని చావుగా పరిగణిస్తుంది. లోకము ఆ చావుకి విలువే లేదని చెప్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, నా దృష్టికి విలువగలది. మన చావు సవ్యముగా ఎవరి చేత చేయించుకోకుండా, అంటే మంచాన్ని పట్టకుండా ఆఖరి క్షణము కూడా వరకు కూడా మనం స్నానం చేసి మనం కడుక్కుని మనం తుడుచుకునే ఆ స్థాయిలో ఉండి చనిపోవాలనుకుంటాం. అంతేనా? అంతే. అది విలువగలదిగా ఎంచుతున్నాం. మంచి మరణం అంటున్నాం. కానీ మొట్టమొదటి బైబిల్లో భక్తుడు, మొట్టమొదటిగా బైబిల్లోని భక్తుడు భక్తి చేసినందుకే చంపబడ్డాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. సరే, ఇది ప్రక్కన పెడదాం.
బైబిల్లోని శిష్యుల్లోని ఇద్దరు శిష్యులు ఉన్నారు, అన్నదమ్ములు. ఎవరు వాళ్ళు? జెబెదయి కుమారుల యొక్క కుమారులు. ఒకడు యాకోబు, ఇంకొకడు యోహాను. యోహాన్ని ఎలా చంపేశారంట? అపోస్తులు రాసిన కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనము. అపోస్తులు రాసిన కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఏం చావంట? ఖడ్గముతో చంపించాడు. హత్య. ఎవరు? శిష్యుల్లో ప్రధానమైన వాడు. జెబెదయి కుమారుల యొక్క కుమారులు మొదటివాడు ఎలా చచ్చిపోయాడు? యోహాను సహోదరుని యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు. యాకోబు చచ్చిపోయాడు. ఇంగ్లీష్లో యాకోబుకి జేమ్స్ అని ఉంటది. యాకోబు పత్రికను అతను రాశాడు. ఇతను ఎలా చనిపోయాడంట? ఖడ్గము చేత చంపబడ్డాడు. ఇప్పుడు మనమైతే మొదటాడు ఎలాగో పోయాడురా, మనమైనా బతుకుంటే బలిసాకు తిందామని ఏం చేస్తాం? మనము భక్తి వద్దు, బైబిల్ వద్దని ప్రక్కన పెట్టేస్తాం. కానీ యోహాను చనిపోతే అతని సహోదరుని యాకోబు, ఎవరు? యోహాను. యాకోబు క్షమించండి, యాకోబు చనిపోతే అతని సహోదరుడని యోహాను పద్మాసు దీపములో ఉండి ప్రకటన గ్రంథమును రాశాడు. భక్తుల మరణం ఎలా ఉంది? విలువ గలదిగా ఉంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. బాగా భక్తి చేసిన వారికి లోకములో శ్రమ, మహిర్బాణి చేసే వారికి లోక ప్రవాహంలో కొట్టుకుపోతారు. వాళ్ళని పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళని చూసే వాళ్ళు ఉండరు, వాళ్ళు అవమానించే వాళ్ళు ఉండరు. భక్తుడికే కాదు, నిజమైన సంగమునకు కూడా శ్రమ. ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ సంగమునకు వెళ్తున్నాం ప్రాముఖ్యము కాదు. నేను ఉదయకాలము మందిరంలో అనేక విషయములు మన సహోదరులతో కొంత మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, ఒక సంగమునకు వెళుతున్నారు అంటే ఏ సంగమునకు వెళుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పాఠశాలలో మనం పిల్లలను జాయిన్ చేసేటప్పుడు ఆ పాఠశాలలో ఉన్నతమైన విద్య అభ్యసించడానికి ఆ పాఠశాల యోగ్యమైందో కాదో మనము చూసుకుంటాం. సంఘము కూడా మనము ఏ సంఘానికి వెళుతున్నామో ఆ సంఘము యోగ్యమైందో కాదో చూసుకొని దానికి మనము వెళ్ళాలి. భక్తుల మరణం ఎలాగుందంట? ఆయన దృష్టిలో విలువగా ఉంది. దేవుని దృష్టిలో మరణం విలువగా ఉంది. మొదటిగా మనం చూసింది ఎవరిని? హేబేలును చూసాము. తర్వాత శిష్యుల్లో ప్రధానమైన యాకోబుని చూసాము. ఇప్పుడు మన ప్రపంచానికి అంతటికి ఒక మినిస్ట్రీ, ఒక పరిచర్యను పరిచయం చేశాడు ఒక భక్తుడు. ఏంటి అంటే ఆ పరిచర్య బాప్తిస్మం. బాప్తిస్మము ఎవరు పరిచయం చేశారు? యోహాను పరిచయం చేశాడు. ఆయన పరిచర్య పేరు బాప్తిస్మం. మన పరిచర్య పేరు మనకుంది. ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య పేరు బాప్తిస్మం. ఆయన మరణం ఎలాగుందంట? ఆయన మరణం ఎలాగుంది? దాదాపు అదే కాలం మంది ఎవరు ఏం చేశారంట? హేరోదు ఏం చేశాడు? మంచిగా బర్త్డే మీటింగ్ చేస్తా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే పాడినోళ్ళు ఉన్నారు, క్యాండిల్స్ వెలిగించిన వాళ్ళు ఉన్నారు, కేక్ కట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బొకేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సాలువాలు కప్పిన వాళ్ళు ఉన్నారు. రాజుగారు పరవశుడైపోయాడు. హేరోదు యోహాను తలను అడగమని ఒక నటి అంటే నాట్యము, నటన చేసే ఒక జీవి అడుగుతా ఉంది. నాట్యం అంటే మనందరికి ఇష్టము,
కానీ అదే నాట్యము ఒక నీతిమంతుని యొక్క తల తీసేసింది. డాన్స్ అంటే ఇష్టపడతాం, కానీ ఏ డాన్సు? దేవుని యొక్క భక్తుని యొక్క మరణము కోరుకునేదిగా ఉంది ఆ డాన్స్, అవునా కదా? దేవుని యొక్క భక్తుని యొక్క మరణము కోరుకునేదిగా మన క్రియలు ఉంటే, హేరోది యొక్క కుమార్తె ఏమంటా ఉందంటే, ఆమె డాన్స్ చేసినప్పుడు రాజు అంటున్నాడు, నువ్వేమి అడిగినా నేను నీకు ఇచ్చేస్తాను. ఏమడుక్కోవాలో తెలియదు. తల్లి దగ్గరికి వెళ్తే, యోహాను తలను నరికి పళ్ళెములో పెట్టి తీసుకురమ్మను, చాలు నాకు ఆ గిఫ్ట్. దేవుని సువార్తను ఆపాలనుకుంటారు చాలా మంది, నిజమైన సువార్తను లేకుండా చేయాలనుకుంటారు, భక్తులను లేకుండా చేసేయచ్చు, యేసు ప్రభునే లేకుండా చేయాలనుకున్నారు. సువార్త ఆగిందా? ఆయన పుట్టింది ఆసియా ఖండములోని బెత్లెహేము నజరేతు అను ప్రాంతములో ఆయన జన్మిస్తే, ఈ మారుమూల గ్రామములో కూడా సువార్త ప్రజ్వరిల్లుతూ ఉంది. ఒక సేవకుని నోరు మూసేయచ్చు, ఒక సేవకుని అవమానించవచ్చు, ఒక సంఘమును అవమానించవచ్చు, కానీ దాని యొక్క పర్యవసనము చాలా తీవ్రముగా ఉంటది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. లోకములో మనుషులిచ్చే చందాల కోసం చూసే సంఘాలు అనేకమని ఉన్నాయి, మనుషులు పోగేసుకుని అనేకమైన సంఘాలు ఉన్నాయి. వారి విషయమై దేవుడు చెప్తున్న మాట ఏంటో చూద్దాము. చూడండి, కీర్తనలు రాసిన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. కీర్తనలు రాసిన గ్రంథంలోనే ఒక మంచి మాట చూద్దాము దేవుని వాక్యంలో. 30వ అధ్యాయము 9వ వచనము. కీర్తన 30వ అధ్యాయము 9వ వచనము. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఏమంటున్నాడు దావీదు భక్తుడు, కీర్తనకారుడు? మన్ను నిన్ను స్తుతించునా. మన్ను అంటే ఎవరు? మట్టి. మట్టి నిన్ను స్తుతించదు. ఒక చనిపోయిన వ్యక్తి ప్రభువును స్తుతించగలడా? స్తుతించలేడు. ఆత్మీయ కోణములో దీన్ని పరిశీలించినట్లయితే, మృతమైపోయిన విశ్వాసి దేవునిని స్తుతించలేడు. ఏంది ఇందులోని? ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు, లోకం యొక్క పాపమునకు బానిస అయిపోయిన వాడు, లోకం యొక్క మురికికి బానిస అయిపోయిన వాడు, లోకం యొక్క శాపానికి బానిస అయిపోయిన వాడు, ఒక త్రాగుడికి, వ్యభిచారానికి, సినిమాలకి, సిగరెట్లకి, మిగతా వ్యసనాలకి బానిస అయిపోయిన వాడు దేవునిని స్తుతించలేడు. అటువాడు సంఘానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, మన్ను నిన్ను స్తుతించలేదు. ప్రియమైన దేవుని సంఘమా, క్రైస్తవ ప్రపంచంలో అనేక సంఘములు పుట్టగొడుగులేగున్నాయి. దేవుడు ఎందుకు లేపాడు? వారిని కూడా వాడుకుంటున్నాడు. సువార్త అందలేదు అని చెప్పడానికి, ఎవరికి అవకాశం లేకుండా చేయడానికి సంఘాన్ని లేపాడు. కానీ ప్రభు అన్నాడు, ప్రతి ఆత్మను నమ్మవద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో తెలుసుకోవాలి. దేవుని సంబంధమైనవో అవునో కాదో తెలుసుకోవాలి. మన్నులేంటి సంఘం, జీవము లేని సంఘము, జీవము లేని ఆత్మ, ఒక మృతమైపోయిన ఒక దేహమును. యేసురత్నం గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 21 సంవత్సరం అయిపోయింది. ఆయన చనిపోయిన దినమంది అనుకుని ఉంటారు. ఎన్ని గంటలు చనిపోయారు ఆయన? ఉదయమా సాయంత్రమా? మధ్యాహ్నం చచ్చిపోతే సాయంకాలం చుట్టుపక్కల అందరూ వచ్చి ఎత్తుబడి ఎన్ని గంటలకి ఆ రోజు చేస్తారా? చూసారా? ఉదయానికి చేసేసారు. ఒక రోజు రాత్రి కూడా ఉంచడానికి ఎప్పుడు తెల్లవారుతుంది? మేము మెళుకుగా ఉండాలా? కనుక దయ్యాలు వస్తాయేమో, మనం కూడా వేప చెట్టు కింద కూర్చున్నాం కదా, దయ్యాలు ఉన్నాయేమో కదా. స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక మన అందరు ఇక్కడ పాటలు పాడినప్పుడు సైతాను శక్తిలోకి వేళ్ళుంటే ఎప్పుడో అవి పారిపోయి ఉంటాయి.
ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడలారా, ఒక మనిషి చనిపోతే తెల్లారితే ఆయనని ఎత్తుబడి భూస్థాపన కార్యక్రమం చేయాలని మనుషులు తొందరపడతా ఉన్నారు. చనిపోయిన వ్యక్తి నిర్జీవము గనుక ఏసురత్నం గారిని అని అనకుండా శవాన్ని అని పేరు పెట్టి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు అలాగే వెళ్ళిపోవాలి కదా. ప్రతి ఒక్కరికి ఈ తంతు ఉందా లేదా? ఎవరైనా తప్పించుకోగలమా? ప్రతి ఒక్కరికి మరణం ఉందని తెలుసు, కానీ ఇదే ప్రపంచం అని బ్రతికేస్తున్నాం. ఆఖరి క్షణము వరకు కూడా ఇది నా లోకము, ఏమవుతుంది, ఏమి అయింది, పొలం ఏమైంది, ఇల్లు ఏమైంది, సంపాదన ఏమైందని బ్రతికేస్తా ఉన్నాము. ప్రభు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ నీతిని గురించి అది ప్రచురము, నీ సత్యమును గూర్చి అది వివరించునా. మన్ను, మట్టి లాంటి సంఘము, మట్టి లాంటి ఆత్మలు, మట్టి లాంటి విశ్వాసులున్న సంఘము వ్యర్థమే. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దాని గురించి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రకటన రాసిన క్షమించాలి నన్ను దయచేసి. దేవుని వాక్యంలో కొరింథీయులు మొదటి ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన 3:1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులే ఏమనగా, నీ క్రియలు నేను ఎరగదును. ఏమనగా, ఎలాగుందంట, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది గాని నీవు మృతుడవే. పేరుకి మాత్రం ఏంటంట, జనాభా లెక్కలోని బ్రతుకున్న వాళ్ళ లెక్కలో, పాపులేషన్ జనాభా లెక్కలో మనము కౌంట్ చేయబడుతున్నాం. జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే. దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది, కానీ బ్రతుకున్న వారు బ్రతుకు మృతముగా ఉన్న బ్రతుకులో ఉన్నది. నీ క్రియలు నేను ఎరుగుదును, నా దేవుని ఎదుట నేను సంపూర్ణము. చదవండి. గనుక నువ్వు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు. ఏం చేయాలంట, మారు మనసు పొందాలి. అమ్మో ఈ భక్తి కష్టము అని వెళ్ళిపోయావు అనుకో, జీవించుచున్నావు అనే పేరు మాత్రము నీకు ఉందగాని నువ్వు మృతుడివే, నువ్వు మృతురాలువే అని దేవుని వాక్యము చెప్తా ఉంది. నువ్వే ఉపదేశమును వింటివో దానిని జ్ఞాపకము చేసుకుని ఏం చేయాలంట, మారు మనసు పొందాలి. దేవుని యొక్క ఉపదేశము చాలా బలముగా వెత్తబడతా ఉంది. మనుషులకి ఉపదేశము ఎలాగుంటది, నశించు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము. వెర్రితనం అంటే ఏం చెప్పండి? వాక్యం తెలుసు కానీ దాని అర్థం తెలీదా? వెర్రితనము అంటే హేళన, ఎగతాళి. చెప్పేవులేవయ్యా,
ఈ వాక్యం మాకు తెలుసులేవయ్యా, మేము వింటానే ఉన్నాములే. నిన్న కాక మొన్న వచ్చావు, మాకే వచ్చావా? మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులమి, మాది పునాది, మాది పిల్లర్స్, మాది సిమెంట్ గోడలు, ఇవి కాదు దేవుడు అడుగుతా ఉంది. నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు జీవించుచున్నవని పేరు మాత్రం ఉంది, క్రైస్తవుడు అనే పేరు మాత్రం ఉంది, సంఘమునకు వెళ్తున్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎలాంటి వాడవంట? మృతుడవే. ఇవి నా మాటలా కాదు, మన్ను నిన్ను స్తుతించ లేదు. మన్ను లాంటి క్రైస్తవులు దేవునికి అవసరం లేదు, భక్తి చేయలేని వారు దేవునికి అవసరం లేదు. ప్రియమైన దేవుని సంగమా, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నీ క్రియలు నేను జీవించుచున్నావు అని పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే. కనుక ఏం చేయాలంటే ఇప్పుడు మారు మనసు పొందాలి. మనం ఏం చేస్తున్నామంట? హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనను క్రీస్తు యొక్క రక్తము ఏ క్రియలంట? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేసుకోవాలంట? ప్రార్థనకి వెళ్తే తలస్నానం చేసి వెళ్ళడమా? పూలు పెట్టుకుని వెళ్ళడమా? అందరికీ కనబడలేక నీ దేహమును అలంకరించుకుని వెళ్ళడమా? కాదు. ఏమంటున్నాడు? నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకో. ఏం చేస్తావు నువ్వు? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు. ఈ దినము యేసురత్నం గారి యొక్క జ్ఞాపకార్థము గనుక, ఈ దినము ఆయన ఎక్కడి నుంచైనా వస్తాడు గనుక, ఆయనకి ఇష్టమైన బట్టలు, ఆయనకి ఒకవేళ అలవాటు ఉంటే అది, ఇంకా ఆహార పదార్థములన్నీ వండి పెడితే అవన్నీ ఏంటంటున్నాడు? నిర్జీవ క్రియలు విడిచిపెట్టు అని చెప్తున్నాడు దేవుడు. వడల కూడా అంట, ఉల్లిపాయ వడల, లేకపోతే మామూలు ప్లేనా, మసాలా వడలు, ఇవన్నీ అక్కడ పెడతారు. ఇవన్నీ ఏంటంట? నిర్జీవ క్రియలు. వాటిని అన్నిటిని విడిచిపెట్టి నీ మనసాక్షిని ఎక్కువగా చేస్తున్నాం. ఇంకా క్రైస్తవులు అండి మేము. అయ్యా, ఒక ఆమెని ఇటీవల కూటం పెట్టి నన్ను పిలిచి వాక్యం చెప్పండి చెప్పాను. చెప్పిన తర్వాత ఇంట్లోకి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి లోపలికి పిలిస్తే ఆమె అన్ని వెలిగించింది. అక్కడ ఏంటి? అగరబత్తులు, ఊదత్తుల, ఇంకేంట భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తులన్నీ వెలిగించింది. అమ్మా, నువ్వు ఎందుకు ఇలా చేసావు? చేయకూడదు కదంటే, ఆయన దేవుని తెలుసుకోకుండా చనిపోయాడు గనక ఆ తంతులో చేసినప్పుడు మన పూజాని పిలవలేకపోయి నన్ను ఎందుకు పిలిచావు? ఆయన దేవుని తెలుసుకోకుండా చనిపోయాడు గనక, ఆయన నిర్జీవుడు గనక, ఆయన అన్యుడు గనక ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఇక మీదట నాతోటి ఏదైనా చేయించుకోవాలంటే నేను ఆయన కోసం రాలేదు. ఆయన పరలోకము ఖచ్చితంగా వెళ్ళడు. ఆయన దేవుని తెలుసుకోలేదు కనుక, ఆయన రక్షించబడలేదు కనుక, ఆయన బాప్తిసం పొందలేదు కనుక, క్రీస్తు యొక్క శ్రమలేంటో ఆయనకి తెలియదు కనుక, నువ్వు ఎన్ని సంవత్సరాలు భోజనం పెట్టినా ఆయన మాత్రం పరలోకము వెళ్ళడ గనుక, ఇది ఆయన కోసం పెడుతున్న కార్యక్రమం కాదు. ఎందుకోసము? ఆయన సందర్భముగా మనం అనేక మనుషులకు సువార్తను ప్రకటిస్తున్నాం, అంతే. అందుకే ఇదొక హెచ్చరిక కూడిక, జ్ఞాపకార్థ కూడిక కాదు. ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన పేరున ఆయన చనిపోయారు గనుక, ఆ విధముగా ఆయన యొక్క పేరు చెప్పుకొని మనం అనేక మందికి సువార్తను ప్రకటించుకోవడానికి ఒక అవకాశము గనుక ఇది హెచ్చరిక కూడిక. ఆయన గతించిపోయాడు, నీవు కూడా గతించిపోతావు గనుక నీ మరణ దినమందు నువ్వు ఎక్కడ నిలబడతావు అని ప్రభు హెచ్చరించే కూటమిది.
ప్రియమైన దేవుని సంగమా, నీ నిర్జీవ క్రియలను నుండి ఏం చేయమన్నాడు? విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా, మనసాక్షి నేను ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. కొంతమంది అంటారు మీ బాధ కొంచెం వ్యత్యాసంగా ఉంటుందండి. ఇలాగైతే క్రీస్తు ప్రేమను అన్ని జనులకి ఎలాగో, పక్కింటి వాళ్ళతో రోజు గొడవ ఉంటుంది, పక్కింటి వాళ్ళు సరిహద్దు దారి గొడవ ఉంటుంది, ఆహారం లేకపోతే ఆహారం పెట్టలేరు, మంచిలు దాహం అయితే అయ్యో బెడ్ మీద ఉన్నాడు ఆ సహాయం చేయలేరు, వాళ్ళు మోషన్కి వెళ్ళలేకపోతే కొంచెం ఇంట్లో ఎవరో లేకపోతే వీడికి అలాగే జరగాలరా అనుకుంటారు. అప్పుడు క్రీస్తు ప్రేమ అవసరం లేదు. కార్యక్రమాల్లోని ప్రతి విందు భోజనాల్లోకి వెళ్ళిపోయి పేకల వరకు తినడానికి మాత్రం క్రీస్తు ప్రేమ కావాలి. నిర్జీవ క్రియలు, మనుషులకి బోధ యొక్క సారాంశము తెలియదు, దేవుని యొక్క శక్తి ఏ రీతిగా ఉందో తెలియదు. అన్ని జనుల కార్యక్రమానికి వెళ్తే మాత్రము క్రీస్తు ప్రేమను నేను ప్రకటిస్తున్నాను గనుక నేను వెళ్ళి వారి కార్యక్రమంలో నేను పాలు పొందాను. పక్కింటోడు గుణం ఎత్తుకొచ్చేస్తావు, ఆడు లేనప్పుడు ఆడుగా అన్ని తీసుకుని వచ్చేస్తావు. ఆ భర్త లేని సమయంలో ఆ భార్యతో నువ్వు సహజీవనం చేస్తావు, నువ్వు వ్యభిచారంలో జీవిస్తున్నావు, నువ్వు మోసగాడు అయ్యుండి క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా క్రియలో చూపించగలవు? నీ ఎదుటి వాని యొక్క భార్యను మోహపు తూపుతో చూచివాడు అప్పుడే ఆమెతోటి వ్యభిచరించుచున్నాడు గనుక వాడు క్రీస్తు ప్రేమను చూపించే అర్హతను ఏమైపోయాడు? కోల్పోయాడు. క్రీస్తు ప్రేమ అంటే సాధారణమైన విషయమా? ఫంక్షన్లకు వెళ్తే క్రీస్తు ప్రేమ, తద్దినాలకు వెళ్తే క్రీస్తు ప్రేమ. అయ్యో పక్కవాడు కష్టంలో ఉన్నాడే, తింటాక తిండి లేదే, నీ దగ్గర 100 రూపాయలు నాకు 50 రూపాయలు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పాడు. జక్కి అన్నాడు నా ఆస్తులో సగం ఏం చేస్తాను? పేదలకు ఇస్తాను. అది క్రీస్తు ప్రేమ అంటే. కానీ దాన్ని చేయం కదా మనము. అది చేయడం కష్టము. వెళ్ళి భోజనం చేసేసి 100 రూపాయలు 500 1000 రూపాయలు కానుకో కట్నమో చదివించి రావడం సులభం కనుక మళ్ళీ మనకు పెళ్ళైనప్పుడు ఇంట్లోని ఆ కార్యక్రమాల్లో మన చదివింపులు వస్తాయి కనుక క్రీస్తు ప్రేమను చూపించడానికి మేము వెళ్ళామండి. దొంగ క్రైస్తవులు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకు ఉందా గాని నీవు మృతుడవే. ఏది క్రీస్తు ప్రేమ అంటే? అయ్యో నీ పక్క వాళ్ళకి ఏమీ లేదు, పక్క వాళ్ళకి ఆహారం లేదు, పెట్టు. అనేక మందికి నేను సాయం చేస్తూ ఉంటాను, నా దగ్గర లేకపోయినా కొన్నిసార్లు నా పరిస్థితి ఒక్కొక్కసారి జోబులో తడుగుండా 10 రూపాయలు కూడా ఉండవు. అయినా సరే సహాయం చేయాలి కదా. అయ్యా మీరు ఇలాగ సహాయం చేస్తారు ఎందుబట్టంటే నేను నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే నా యేసయ్య నాకు నేర్పిందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. బస్సులో ఒకరిద్దరు నించుని ఉంటాడు, సీటు ఇవ్వలేం. నాకు కూడా నడువు నొప్పి వస్తుందిలే, మనకు నడువు నొప్పిలో వస్తుంది అప్పుడే మనం కెలుక్కుంటాం కదా, ఎక్కడ వస్తుందా నాకు నడువు నొప్పి ఉంది అందుకే నేను లెగలేదు. బస్సులోని ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణం చేస్తూ ఉంటుంది, లెగలేము సీట్లో నుంచి. ఇంకా ఏ విషయంలోనూ కూడా సహాయం చేయలేము. ఎండలో నడిచి వస్తూ ఉంటే ఒకవేళ వాహనం ఖాళీగా ఉంటే వారిని ఎక్కించుకుని మనం తీసుకుని రాలేము. మన ఇంట్లో వస్తూ ఉంటే ఎవరైనా అయ్యా కొంచెం వస్తూ ఉండంటే నిన్నే అది ఇరిగిపోయిందండి, తప్పు కదా, నిన్నే ఇరిగిపోయిందంట. నాకులాంటి అమాయక సేవకుడు ఒకడు అంటున్నారా, ఒక సేవకుడు ఏం చేశాడంట, మార్తమ్మ దగ్గర, ఎవరు మార్తమ్మ లేరు కదా, దేవునికి స్తోత్రం, మార్తమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ దినం కూటము, ఇప్పుడు 3 రోజులు కూటము, మొదటి రోజు కూటము ఎవరు ఇంకా కానుకలు ఏమి ఇవ్వలేదు, కొంచెం రసము చారు తాలింపు పెడతా ఉన్నాము, చారు తాలింపు తిరగమోత పోపు పెట్టడానికి కూడా కరియాపాకు లేదు. మార్తమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఏమన్నారని ఏం చెప్పిందంట, ఆ సేవకుడు కొంచెం కరియాపాకు తెమ్మన్నాడంట. అతను వెళ్ళి యవనస్తుడు, మార్తమ్మ ప్రార్థనకు రెడీ అయిపోతుంది, బైబిల్ పట్టుకుని ఉంది,
ఓ మన విశ్వాసాలు మన సంఘంలోని పాటలు కూడా బాగా పాడుతుంది అని. మార్తమ్మ గారు అయ్యగారు తిరగమోత తాలింపు పోపులు వేయడానికి కరియాపాకు తెమ్మన్నారు. అయ్యయ్యో నిన్ను అడగవలసింది కదా, నేను సాయంకాలమే ఎండిపోయింది అన్నాడంట. సరే అదే వార్త చల్లగా ఈయన ఏం చేశాడు, మోసుకొని వచ్చాడు ఎక్కడికి. అయ్యో ప్రభా మార్తమ్మ కరివేపాకు చెవికి ఎండిపోయిందంట ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేసి ఆ కరివేపాకు లేకుండానే తాలింపు తిరగమూత వేసి భోజనం వడ్డించేశారు. సాయంకాలం కూటమి రెడీ అవుతా ఉన్నాడు, దేవుని సేవకుడు వంటలు అయిపోతా ఉన్నాయి. దైవజనుడు మొదటి ప్రార్థన చేయాలిగా సిద్ధపడుతూ ఉంటే మార్తమ్మ ఏడ్చుకుంటూ వస్తుందంట, అయ్యా నన్ను క్షమించండి. ఏమైందమ్మా? మా చెట్టు ఎండిపోయిందనా? ఎండిపోయింది నిన్న చెప్పావు కదా. అవునండి నిజంగానే ఎండిపోయింది. ఏం నిజంగా ఎండిపోవడం? అయ్యా నిన్న మీ దగ్గర అబద్ధము చెప్పాను. ఎన్ని ఒక రెమ్మ ఒక పలవ ఒక కొమ్మ ఇవ్వడానికి ఆమె అబద్ధము చెప్పి నా చెట్టు ఎండిపోయింది. ఒక సేవలో పాల్పొందే యోగ్యత లేని మనసాక్షి గల స్త్రీగా ఉంది. నిజంగా చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు ఎవరు రావాలి? మళ్ళీ దైవజెండా వచ్చి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ప్రేమను క్రియలో చూపించడం అంటే ఏది ప్రేమ? ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఇతరులకు సహనముతో ఓర్పుతోటి మనం ఇతరులకు చూపించేవారుగా ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడు? ఈ చెంప మీద కొడితే ఇంకో చెంపమన్నాడు. మనం ఏం చేస్తాము? ముళ్ళుకాళ్ళు దగ్గర ఉన్న లంగా బొడ్లోకి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? అంత లేకపోతే పరిగెత్తలేరు ఈ స్త్రీలు కదా. ప్రియమైన దేవుని సంగమా, కలహములకు వెళ్ళిపోతావు, పక్కింటి వాళ్ళ దగ్గర కలహమునికి వెళ్తావు, తగాదాకు వెళ్తావు. అయ్యా నేను క్రీస్తు ప్రేమను చూపించాలి కాబట్టి పలానా ఫంక్షన్కి వెళ్ళానంటావు. సిగ్గుపడవలసిన సంగతులకు ఏం చేస్తున్నారంట? అతిశయ పడుతున్నాం. నిర్జీవ క్రియలు, నీ క్రియలు నిర్జీవముగా ఉన్నాయి, విలువలేని క్రియలు కలిగి ఉన్నావు కనుక ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. ఎవరైనా నిజముగా నీ మీద కలహం వస్తే సమాధానముగా మాట్లాడడానికి ప్రయత్నము చెయ్యి, లేకపోతే అవమానం పడుతూ కన్నీరు కార్చు. దేవుడు నీ పక్షమున వ్యాజ్యపడతాడు. యుద్ధము చేసేవాడు ఆయన, మనము కాదు యుద్ధము చేసేది. యుద్ధము యెహోవాది. మనము తన కంఠస్వరము వీధుల్లో వినబడకూడదని చెప్తున్నాడు వాక్యము. ఏది క్రీస్తు ప్రేమ క్రియలో చూపించడం అంటే? క్రీస్తు ప్రేమ ఇతరులకు కనపరచడం అంటే ఏంటి? పక్క వాళ్ళతో కలహం పెట్టుకోవడమా? అయ్యా మరి వీళ్ళు ప్రార్థన చేస్తారండి, ఎంత పొడుగు ప్రార్థన, ఎంత పొడుగు ప్రార్థన చేస్తారండి, కానీ అంతే పొడుగు కలహము వీధిలో ఆడతారండి. క్రీస్తు ప్రేమది కాదు. ప్రియమైన దేవుని సంగమా, అనుకూలముగా ఉన్నవన్నీ నీ వాక్యము చేత సరిపోల్చుకుంటాము. ధర్మశాస్త్రములో ప్రధానమైన సంగతిని ఏం చేశారంట? ప్రక్కన పెట్టేశారు. క్రీస్తు ప్రేమ క్రియలో లేదు. జీవించుచున్నావు అని పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు మృతుడువే అని దేవుని వాక్యం ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంది. కనుక మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించలేదు. మన్ను లాంటి క్రైస్తవులు, ప్రేమ లేని క్రైస్తవులు, కలహమునకు పంటికి పన్ను కంటికి కన్ను అని ధర్మశాస్త్రములోని మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లుగా అలాగ చెలరేగిపోయే క్రైస్తవ లోకములో అనేక మంది పుట్టగొడుగులాగా ఉన్నారు. క్రీస్తు ప్రేమ లేదు. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యోహాను హత్య చేయబడ్డాడు, యాకోబు హత్య చేయబడ్డాడు, ఇంకెవరు? హేబేలు హత్య చేయబడ్డాడు. అంటే దుష్టుల వాళ్ళు కాదు, ఆయన దృష్టిలోని విలువగలది. అయితే దేవుని వాక్యం ప్రకటనలో ఒక మాట సెలవిస్తా ఉంది చూడండి. ప్రకటన 1 కొరింథీ 3:22 చూద్దాం. 1 కొరింథీ 3:22 లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోవునవైనను సమస్తమును వీవే. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు?
అందులోని 6వ మాట ఏముంది? మరణమైనను. సోఫా సెట్ నీదంటే బాగుంటది, భూమి నీదంటే బాగుంటది, కారు నీదంటే బాగుంటది, డాబా నీదంటే బాగుంటది. మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవైనను సమస్తము నీవే. మిగతా అన్ని తీసుకోగలం, మరణము కూడా నీదేనంట. మరణము క్రైస్తవునికి ఒక ఆస్తి లాంటిది. మరణము క్రైస్తవునికి ఒక ఆస్తి లాంటిది. భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఎలా చెప్పేస్తారని మరణం ఆస్తి అని? బైబిల్ ఇద్దరు ఉన్నారు కదా, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదడైన లాజరు. ధనవంతుడు చనిపోయారు, ఊరు వారందరూ వచ్చుంటారా? వచ్చారు. ఒక్కొక్కరు ఒక దండ తీసుకొచ్చి ఫోటోలు దిగుంటారు, ఒక్కొక్కరు ఒక దండ తీసుకొచ్చి సమాధి మీద వేసి ఫోటోలు దిగుంటారు. ఊరు పొడుగున బంతి పువ్వులో ఏం పువ్వులు వేసారు కానీ ఊరంతా కనబడేలాగా పువ్వులు జల్లుంటారు. రూపాయి నాణాలు కూడా శవం మీద జల్లుంటారు. ఊరంతా వచ్చింది, కార్యక్రమం అయిపోయింది. దరిద్రుడు కూడా చనిపోయాడు, పిట్ట మనిషి రాలేదు. కానీ పరలోకము నుంచి ఇద్దరు దిగి వచ్చారు. ఎవరు? దేవదూతలు. ఇక్కడ మనుషులు వచ్చారు సమాధికి. మా యొక్క సమాధి ఎంతమంది వచ్చారండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటారు. విలువ గలదా? కాదు. లోకము దృష్టిలో విలువది, లోకము దృష్టిలో గనుడవు, లోకము దృష్టిలో గనురాలు కావచ్చు. కానీ లోకము దృష్టిలో ఘనత లేనివాడిగా జీవించాడు ఎవరు? లాజరు. అన్నీ కోల్పోయాడు, ఆహారం కూడా లేదు, అడుక్కుని పేద పరిస్థితిలో ఉన్నాడు. కానీ నేరుగా పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చారు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. మనుషులు వస్తే విలువ అనుకుంటాము. అయ్యా ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారండి, నా కూతురు చనిపోతే ఎంతమంది వచ్చారండి, నా తల్లి చనిపోతే ఎంతమంది వచ్చారండి, నా తమ్ముడు నా సహోదరుడు తల్లిదండ్రులు చనిపోతే ఎంతమంది వచ్చారని ఘనత పడతాం. అది భౌతిక సంబంధమైన ఘనత గాని ఆత్మ సంబంధంగా దేవునికి విలువ ఉందా? లేనే లేదు. ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడను, ఆ యొక్క దరిద్రుడు కూడా చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడని. ఎవరు తీసుకెళ్తున్నారు? దూతలు రావాలి చచ్చిపోయినప్పుడు, మనుషులు కాదు. మనుషులు వచ్చినా రాకపోయినా మున్సిపాలిటీ వాళ్ళని తీసి శవాన్ని ఆ పెంట కుప్పలు వేసేసి ఏదో కార్యక్రమము చేసేస్తారు. దేవదూతలు రాకపోతే పువ్వులేనివ్వండి, టేకు పెట్టేనివ్వండి, నల్లగుడ్డ అయినివ్వండి, తెల్లగుడ్డ అయినివ్వండి, ఎర్రగుడ్డ అయినివ్వండి, 100 మంది పాస్టులు రానివ్వండి, ప్రయోజనము మరణము అనంతరము దేవదూతలు వచ్చారు కనుక యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఏ మరణం ఉంది? అయ్యా మాకు ఫంక్షన్ అయిందండి, 11వ రోజు పెట్టామండి, 14వ రోజున పెట్టామండి, బిందులు కూడా పంచి పెట్టామండి. బిందు పంచి పెడితే ఇంక పెద్దది కాబట్టి బిందు పేరు చెప్తున్నా. అంటే ఎంత పెద్ద వస్తువు ఉంటే అంత ఘనత మనకి. బిందులు పంచి పెట్టారండి పలానా దగ్గరికి వెళ్తే అంటే ఓహో చాలా గొప్పలరా అని చెప్పుకుంటాం. బిందులుంటే ప్రయోజనం ఉందా? 1,00,000 బిందులు పంచి పెడితే పరలోకం వెళ్తారా? వెళ్ళరు. చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. అప్పుడు విలువ. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆఖరిసరిగా నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము. నీ శ్రమను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమయును నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధన్యుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు దూషణ ఏంటంట? యూదులు కాకయే తాము యూదులమని. అంటే ఇద్దరు క్రైస్తవులు కాదు. చాలా మంది ప్రార్థనకి వెళ్తే క్రైస్తవులు అనుకుంటాం.
యూదులు కాకనే యూదులమని చెప్పుకొని వారి వల్ల నీకేం కలుగుతుంది? దూషణ కలుగుతుంది. అన్యుల వల్ల మనకు దూషణ కాదు, క్రైస్తవులు అని చెప్పుకునే వారి వల్ల, క్రైస్తవుల వల్ల దోషణ, క్రైస్తవులు అని చెప్పుకునే వారి వల్ల దోషణ. ఆమె యూదులు కాకనే సాతాను సమాజపు వారు వలన నీకు కలుగు దోషణ. మనం అనుకుంటాం వీళ్ళు క్రైస్తవులైన మన మీద ఎందుకు ఇలా మాట్లాడతాడు, వాడు క్రైస్తవుడు కాదు కాబట్టే మాట్లాడాడు. అవునా కదా? ఇంకంతకన్నా ఏముంది? ఇక్కడ చెప్తున్నాడు పౌలు ప్రకటన గ్రంథంలో. ఎవరు రాశారు? యోహాను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళ యూదులు అని చెప్పుకున్నారు కానీ యూదులు కాదురా బాబు. అందుకే వాళ్ళని ఏం చేస్తున్నారు? దోషిస్తున్నారు. కనుక నువ్వు పొందబోవు శ్రమలకు, ఈ ముందేమన్నాడు? నీ శ్రమలో దరిద్రము నాకు తెలుసు అన్నాడు. అంటే అప్పటికే శ్రమలు పడ్డారు, ఇంకా కూడా శ్రమలు ఉంటాయే ఉండవా? నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు. ఇందాకేమన్నాడు? మరణము కూడా నీదే అన్నాడు. ఇక్కడ సంఘపు దూతతోటి ప్రకటన గ్రంథములోని ఈ యొక్క లుస్త్రా అనే సంఘములో చెప్తా. ఏ సంఘం అది? స్వర్ణ అనే సంఘములోని దేవుని యొక్క మాటలు చెప్పబడతా ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? 8వ వచనం ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోహాను కాదు చెప్పేది. చదవండి. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, మొదటి వాడును కాడపట్టిన వాడున అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సంగతులు ఇవి. యోహాను ప్రకటన గ్రంథం రాశాడు కానీ ఉన్నవాడును అనువాడునయ్యుండి మృతుడై పునరుద్ధాడని యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే, నీ శ్రమను దరిద్రము నాకు తెలుసయ్యా. నువ్వు ధనవంతుడిగా ఉన్నావు లేవని అనుకుంటున్నావు. నువ్వు ధనవంతుడిగా ఉంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. నీ శ్రమను దరిద్రము నాకు తెలుసు, ఇంకా కూడా ఉన్నాయి. ప్రభా మమ్మల్ని క్రైస్తవులుగా పుట్టించు, మా పక్క సంఘం వాళ్ళని మమ్మల్ని ఇలాగ అన్నారు ప్రభా అని మనం ఏమనుకుంటాము? తెగ భ్రమ పడిపోయి, తెగ బాధపడిపోయి ఆయాసపడతాము. తాము యూదులు కాక, ఎవరంట వాళ్ళు? సాతాను సమాజము వారు వలన నీకు కలుగు దూషణ. సాతాను సమాజం, క్రైస్తవులు కాదు, క్రైస్తవ సంఘాలు కాదవి, సాతాను సమాజం అని దేవుని వాక్యము తేటగా ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను ద్వారాగా పునరుద్ధారణ యేసుక్రీస్తు చెబుతున్న సంగతులు. భయపడుతున్నావేమో శ్రమలకు? నువ్వు భయపడకము. పొందబోవు శ్రమలకు కూడా భయపడద్దు. శ్రమలు ఉంటాయి క్రైస్తవునికి. ఈ లోకంలో శ్రమలే, ఈ లోకంలో నిందలే, ఈ లోకంలో అవమానములే. మనం ఎన్ని చేసినా, ఎంత నీతిగా ఉన్నాం, పక్కింటి వారి వైపు చూడకపోయినా, కనీసం ఆ దారి నడవకపోయినా నడిచారని చెప్పొచ్చు, చూసారని చెప్పొచ్చు, మా ఇంట్లో ఎత్తికిని వెళ్ళిపోయారని కూడా చెప్పవచ్చు. యూదులు నువ్వు అనుకుంటున్నా కానీ వాళ్ళు యూదులు, క్రైస్తవులను అనుకున్న వాళ్ళ క్రైస్తవు కాదు, సాతాను సమాజపు వారు వాళ్ళు. కనుక నిన్ను శోధిస్తున్నారు, కనుక నువ్వు దూషణ పడుతున్నావు, కనుక నువ్వు శ్రమలు పడుతూ ఉన్నావు. రాబో దినాల్లో కూడా నీకు శ్రమలు ఉంటాయి, కనుక నువ్వు భయపడద్దు. ఎవరు చెప్తున్నారు? మన ఊరు ప్రెసిడెంట్ గారా, మన యొక్క ముఖ్యమంత్రి గారా, మన ప్రధానమంత్రి గారా, లేకపోతే మీ పాస్టర్ గారా? కాదు. జీవము గల దేవుడు పునరుద్ధారణ తిరిగి లేచిన యేసుప్రభువు వారు చెప్తున్న సంగతి ఏంటంటే, భయపడకము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రియమైన దేవుని సంగమా, సాతాను సమాజం చూసి భయపడుతున్నాం. అన్యులు చూసినప్పుడు, అన్యులను విశీకరించుకున్నప్పుడు, వీళ్ళు అన్యులంటే మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ తాము యూదులు కాకయే సాతాను సమాజపు వారు. కనుక మన భక్తి క్రియలు మనకు తెలుసు, మనం పాపం చేసామో లేదో మనం తెలుసు, మనం అవమానం పడ్డామో లేదో మనం తెలుసు, మనం భ్రమ పడ్డామో లేదో తెలుసు, మన కాలు జారిందో లేదో మనకి తెలుసు. అవమానములు, శ్రద్ధలు, నిందలు చూసినప్పుడు నీవు భయపడదు. ఇప్పుడే కాదు, నువ్వెంత అవమాన పడ్డావంటే నువ్వు దరిద్రవు అయిపోయావు. ఇంకా దరిద్రము కూడా నీకు ఎదుట ఉంది. ఉందా లేదా? ఉంది.
పౌల్ని ఎందుకు పిలిచారంటే యేసుప్రభు వారు చూడండి, పౌల్ని ఎందుకు పిలిచాడో మనం చూద్దాము. ఉమ్, ఉమ్, క్షమించండి, పౌల్ని ఎందుకు పిలిచాడో మనం చూద్దాము. అపోస్తలులు రాసిన కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనము. 9వ అధ్యాయము 15-16 వచనము. అందుకు ప్రభువు, నీవు వెళ్ళవయ్యా అన్ని జనుల ఎదుటను, ఎవరి ఎదుటంట? రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును ధరించుటకు, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపను నేను ఇతనికి చూపిదనని. ఎందుకంటే పౌలు పిలిచాడు? ఎన్నో శ్రమలు అనుభవించాలో ఆ దర్శనము దేవుడు చూపించడానికి పౌలుని పిలిచాడంట. క్రైస్తవ జీవితం పూలబాట కాదు. శ్రమలు అనుభవించడానికి ఇతడును నా నామముని ఎన్ని శ్రమలు అనుభవింపలను నేను ఇతనికి చూపుదనని అతనితో. శ్రమలు పెట్టేవాడిని శ్రమలకు కారకుడిగా చేశాడు దేవుడు పౌల్ని. కనుక నీ శ్రమలను నేను ఎరుగుదును, నీ శ్రమలో నేను ఎరుగుదును. కనుక అపోస్తలులు 14:19 చూద్దాం. అంతియోకియ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహమును అతని పక్షమున చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్నం వెలుపలగా అతనిని ఈడ్చిరి. అయితే ఆ శిష్యులు అతని చుట్టూ ఏం చేశారంట? నిలిచి ఉండగా అతడు లేచి పట్నములో ప్రవేశించి దర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడంట. ప్రకటించి చేసిన తర్వాత ఇస్తరకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి వల్లని వారిని హెచ్చరించరండి. ఎలా కొట్టేస్తారంట పౌల్ని? రాళ్ళతో కొడితే వాళ్ళు ఏమనుకున్నారు? చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేసి వెళ్ళిపోయారు. అలాంటి వాడు ఏం చేశాడంట? ఉదయమే లేచి పక్క పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి, అంటే పౌలు గట్టు మీద ఉన్నాడా? ఎక్కడున్నాడు? శ్రమల్లో ఉన్నాడు. ఆ కొన ప్రాణముతో ప్రాణం పోయేంత భయంకరమైన పరిస్థితులని ఉన్నాడు. అలాంటి వాళ్ళు మనసులో ఏం చేస్తాడంట? దృఢపరుస్తున్నాడు. మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎవరు? శ్రమ పడినవాడు ఆ మాట చెప్పగలడా? చెప్పలేడు. కానీ క్రీస్తు శ్రమలు ఎలాగ అనుభవించాలో, క్రీస్తు ఎలా ఉండాలో, ఎలా కట్టబడాలో దృఢపరుస్తా ఉన్నాడు. అయ్యా క్రీస్తు దగ్గర రండి, మంచిదే, దేవుడు స్వస్థిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అవి తప్ప నేను చెప్పటం లేదు. కానీ క్రీస్తు శ్రమలు ఎలాగ అనుభవించాలో వారి మనసులను ఏం చేశాడంట? దృఢపరిచాడు. అది నిజమైన బోధ, అది నిజమైన శిష్యత్వం. అంటే అయ్యా నువ్వు దేవుని నమ్ముకో, అది అన్ని జనులకి చేయవలసిన బోధ, అది క్రీస్తుని ఎరగిన వారికి చేయవలసిన బోధ. నువ్వు దేవుని నమ్ముకో, స్వస్థిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీకు మనశ్శాంతి కలుగుతుంది, అన్ని జనులకి ఇవ్వాల్సిన బోధ. కానీ శిష్యులకి ఇవ్వాల్సిన బోధ ఏంటంటే క్రీస్తు శ్రమలు ఎలాగ అనుభవించాలో దృఢపరిచే బోధ నిజమైన బోధ. ఇక్కడ దృఢపరుస్తున్నాడు ఎవరు? చనిపోతున్నవాడు, మరణమునకు సిద్ధమైన వాడు, ఈడ్చబడినవాడు, కట్టుబడినవాడు చెప్తున్న బోధ ఏంటంటే ఉదయమే లేచి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఉందా ఆ సహనం? ఉందా? అక్కడికి వచ్చి మళ్ళీ అదే ప్రాంతంలో వాక్యమును బోధిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. శ్రమల దర్శనము చూశాడు, శ్రమలు పడ్డానికి సిద్ధమయ్యాడు, శ్రమలు పడుతూ ఉన్నాడు. ఎవరు? పౌలు. చేయగలమా భక్తి? అయ్యా మాకు వద్దులేండి, చేతులు పైకెత్తేస్తామండి, మాకు ఈ భక్తి వద్దులేండి, ఈ ప్రార్థన వద్దులేండి,
అయా సులువుగా ఉన్న దగ్గర ఏదో కొంచెం ఏదో అలాగా కాలం గడిపేస్తాంలేండి అని మనము అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నా భక్తుల మరణం నా దృష్టికి విలువగలది. ఎవరో కయ్యోనో యొక్క రక్తం నేల నుంచి మొరపెట్టినప్పుడు సాక్షాత్తు దేవుడే కిందకి దిగి వచ్చేసాడు. బతుకున్నవాడు చేసిన ప్రార్థన కాదు, చనిపోయిన తర్వాత అతను రక్తం మొర్ర పెడుతుంటే సింహాసనం మీద ఆయన కూర్చోడానికి కూడా ఇష్టపడకుండా ఆయనే సాక్షాత్తు పైనుంచి కిందకి ఆయన దిగి వచ్చేసాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు దిగి వచ్చేసాయి. నువ్వు చనిపోయినప్పుడు ఎవరు వస్తారు? బంధువులా? నీ ఇంటి పేరిటోళ్ళా? నీకోసం గుండె గీయించుకునేవాళ్ళ? నీకు చితికి అగ్గి పెట్టేవాళ్ళు వస్తారా? రావచ్చు, వద్దని నేను చెప్పటం లేదు. కానీ ప్రయోజనము నీ శవాన్ని తీసివేయడానికే వాళ్ళు ప్రయోజనపడతారు. కానీ నీ ఆత్మను పరలోకము తీసుకుని వెళ్ళేది నీ యొక్క విలువైన మరణం. కనుక దేవుడు క్రైస్తవులకి మరణం ఒక ఆస్తిగా ఇచ్చాడు. ఆస్తిని మనం ఏదో అనుకుంటున్నాము, మరణ దినము మైలు అనుకుంటున్నాము. కనుక మరణ దినం ఎలాంటిది? మేలు. ఆ మేలును పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదములు కొందనములు, నీ సహాయం మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. జాన్ మనకు ప్రార్థన చేస్తారు.